నమస్తే అండి. పంచభూతాలను ఉపాధిగా కలిగి ఉన్నటువంటి మానవుడి లోపల మరియు బయట అతి సూక్ష్మతత్వమును కలిగి ఉన్నటువంటి సర్వశక్తిమంతుడు అత్యంత దూరమున ఉన్నను అతి సమీపముగా ఉన్నప్పటికీ ఈ భౌతిక ఇంద్రియముల శక్తి చేత చూచుటకు గాని తెలుసుకున్నటకు గాని అతీతమయ్యున్నాడు అని భగవద్గీత 13వ అధ్యాయము 16వ శ్లోకము సెలవిస్తుండగా, భౌతికత్వమును అంధకారమునకు అతీతుడైనటువంటి ఈ సర్వశక్తిమంతుడే జ్ఞానము, విజ్ఞానము, జ్ఞాన గమ్యము అయి ఉన్నాడు. అనగా తెలుసుకునేది, తెలియబడేది మరియు వాటిని చేరేటువంటి గమ్యము కూడా తానే అయి ఉన్నాడు. కనుకనే నీ ఒక్కడివే నీ ఆంతరంగిక శక్తి ద్వారా నిజముగా నిన్ను ఎరుగుదువు అని అంటుంది ఈ ఉపనిషత్ సారం అయినటువంటి భగవద్గీత. అయితే యుక్త కాలమున ఈ తెలియచేసేటువంటి వాడు తెలియబడే దానిని చూపకపోతే ఆత్మానుభూతిని కలగచేసేటువంటి ఈ జ్ఞానమును సైతం నాశనము చేస్తుంది మానవుడిలోనే ఉన్నటువంటి కామము. కనుక మొట్టమొదట పాపపు నియమము కలిగినటువంటి ఈ కామమును జ్ఞానము చేత అనగా సర్వశక్తుడి చేత కనుగొని దానిని జ్ఞానము చేత అనగా సర్వశక్తుడి చేత బంధించాలి అని భగవద్గీత 3వ అధ్యాయము 41వ శ్లోకం తెలియచెప్తుండగా, ఒక్కడే అయ్యున్నటువంటి ఈయన తెలుసుకునేది ఏలాగున తెలియబడుచున్నది అంటే మానవుడిలోనే మర్మమయ్యున్నటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ సర్వశక్తిమంతుడే అనగా జ్ఞానమే ధర్మం యొక్క పరిపూర్ణ స్థితి అయి ఉన్నాడని అనుభవపూర్వకముగా ఆత్మ ప్రత్యక్షత చేత తెలియబడే విజ్ఞానమై ఉన్నదని, శాశ్వతమైనటువంటి ఈ ధర్మం యొక్క పరిపూర్ణ స్థితి అయినటువంటి ఈ జ్ఞాన విజ్ఞానమును ఆచరించుటకు మిక్కిలి సరళమైనటువంటిది అని తెలిసి ఉండగా, ఇక 33 కోట్ల మంది దేవతలకు గల కర్మకాండను ఆచరించుటకు గల హేతువు ఏమిటి అని ప్రకటిస్తున్నారు భరత శ్రేష్ఠులారా. ఇంతకు ఈ ఆత్మ ప్రత్యక్షత మానవుడికి ఎప్పుడు ఏలాగున కలుగుతుంది అని ఆలోచన చేసినట్లయితే, సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరినటువంటి శరణార్థులకు కలిగేటువంటి చీకటి ఎద్దు అనగా పాపము వలన వచ్చేటువంటి జీతము అయిన మృత్యువు నుండి తప్పించుటకు, రక్షించుటకు, మృత్యువుకే మృత్యువై మృత్యువును జయించి మృతులలో నుండి మహిమకు పునరుద్ధానమైనటువంటి ఆది సంభూతుడిని మానవుడు కనడము ద్వారా కలిగేటువంటి దర్శనమే ఆత్మ ప్రత్యక్షత అయి ఉన్నది. ఎలాగనగా ఎప్పుడెప్పుడు ఎచ్చటెచ్చట ధర్మాచరణకు హాని కలుగుతుందో మరియు అధర్మము వృద్ధి చెందుతుందో ఆ సమయమున ఆయన స్వయముగా జనించేవాడై ఉన్నాడు. ఎందుకు అంటే సాధువులను రక్షించుటకు, దుర్మార్గులను నశింపచేయుటకు మరియు ధర్మమును పునఃస్థాపించుట కొరకు ప్రతి యుగమందు ఆయనే స్వయముగా అవతరిస్తుంటాడు. ఇంతకు ఇక్కడ ధర్మాచరణకు కలిగినటువంటి హాని ఏమిటి, అధర్మము వృద్ధి చెందడం అనగానేమిటి, సాధువు ఎవడు, దుర్మార్గుడు ఎవడు, ఈ సాధువులకు రక్షణను ఏలాగున అనుగ్రహిస్తున్నాడు, దుర్మార్గుడిని ఏలాగున నాశనము చేస్తున్నాడు, ఇక్కడ పునఃస్థాపించేటువంటి ధర్మము ఏమయ్యున్నది, పుట్టుకే లేనటువంటి ఆయన ప్రతి యుగమందు జన్మించడం అనేది ఏమయ్యున్నది అని ఆలోచన చేసినట్లయితే, ధర్మాచరణకు హాని కలగడం అనగా అధర్మం వృద్ధి చెందడమే అని అర్థం చేసుకునవచ్చు. అయితే ఇక్కడ అధర్మము వృద్ధి చెందడం అనగా మానవుడిలోనే మర్మమయ్యున్నటువంటి, మానవుడి నిర్మాణానికి కారణమైనటువంటి, మానవుడి మనస్సుకు ఆధారమయ్యున్నటువంటి కామమును యుక్తకాలమున మానవుడిలోనే మర్మమయ్యున్నటువంటి, మానవుడిలోనే జనించేటువంటి జ్ఞానము చేత విస్తరింపచేయడమే అనగా పడిగ విప్పేటటువంటి స్థితికి తీసుకురావడం చేత మానవుడికి కలిగేటువంటి చీకటియే లేదా మృత్యువే ఈ అధర్మం అయి ఉండగా, ఈ మృత్యువే మానవుడికి దుర్మార్గుడై ఉండగా, ధర్మాచరణకు కలిగినటువంటి హాని ఎలాగంటే లోకము లేదా గుణత్రయమునందు వ్యభిచరిస్తున్నటువంటి మానవుడి యొక్క ప్రాణము సంపూర్ణ శరణాగతి ద్వారా లోకమును విడిచి ఆజ్ఞ లేదా సర్వశక్తిమంతుడు లేదా జ్ఞానమునందు విశ్రమించినప్పుడు ఒంటరైనటువంటి మనస్సుకు ప్రాణం పోయి
తెలివి తప్పని ఆపత్కాల క్షణమే ధర్మాచరణకు కలిగినటువంటి హాని అయి ఉండగా, ఒక్క మాటలో చెప్పాలి అంటే గుణత్రయ ప్రాణమును మనస్సు వదిలి ఉన్నటువంటి క్షణమే, అనగా మృత్యువులో మెలకువగా ఉండేటువంటి క్షణమే ఈ అనుభవము. ఈలాగున సంపూర్ణ శరణాగతి కోరినటువంటి మనస్సే సాధు స్వభావము కలిగినటువంటిదై ఉంటుంది. ఈ మాదిరిగా జ్ఞానము చేతనే మేలుకున్నటువంటి మృత్యువును లేదా చీకటిని లేదా పాపమును మొట్టమొదటగా మృత్యువు చేతనే బంధించినప్పుడు ఒంటరైనటువంటి మనస్సుకు తన నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి జీవమునే, తన మహిమ స్వాస్థ్యమునే అనుగ్రహించడం అనేదే ధర్మం యొక్క పునఃస్థాపితం అవుతుంది. మానవుడి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరిగే ఇట్టి కార్యము లోకము విషయములో నశించినటువంటి శరణార్థులలో పురాతన కాలము నుండి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఇట్టి ధర్మం యొక్క పునఃస్థాపితము అనేది జరుగుతూనే వస్తుంది. అయితే అవ్యక్తమయ్యున్నటువంటి వాడు, పుట్టుకే లేనటువంటి వాడు, అనగా జనన మరణాలను హోల్డ్ చేసినటువంటి వాడు, మానవుడి దేహములోనే మర్మమయ్యున్నటువంటి వాడు యుక్త కాలమున, అనగా సంపూర్ణ శరణాగతి కోరినటువంటి క్షణమున, అనగా సాధువులను రక్షించుటకు, దుర్మార్గులను నశింపచేయుటకు తన ఆంతరంగిక శక్తి చేతనే జనించేవాడి యొక్క భౌతిక మరియు మహిమ స్వభావ లక్షణములను కూడా బహుస్పష్టముగా తెలియచేస్తుంది ఈ భగవద్గీత. శ్రీకృష్ణుడి కాలము వరకు వ్యక్తమే కానటువంటి ఈ పరమపురుషుడు, మానవుడి హృదయమందే మర్మమయ్యున్నటువంటి ఈ సర్వశక్తిమంతుడు యుగముల అంతమందు పంచభూతాలను శరీరముగా ధరించి కృపాసత్య సంపూర్ణుడుగా వ్యక్తమైనప్పుడు మూఢులు అపహాస్యము చేసెదరని తెలియచెప్తుండగా, ఇంతవరకు వ్యక్తమే కానటువంటి ఈ సర్వశక్తిమంతుడు యుగముల అంతమందు వ్యక్తమై చేసేది ఏమిటనగా, నిరంతరము మార్పుకు లోనవుతూ చివరాఖరికి మృత్యువుకు కొనిపోబడుతున్నటువంటి మానవుడి యొక్క మనస్సును పాపపు నియమము కలిగినటువంటి గుణత్రయ ప్రాణము నుండి, అనగా మృత్యువు అనేటువంటి దుష్టుడి నుండి రక్షించుటకు, విమోచించుటకు పంచభూతాలకు కారణమైనటువంటి కామమును తన శరీరమందే శిలువ యజ్ఞము ద్వారా బంధించి, అనగా మృత్యువుకే మృత్యువై మృతులలో నుండి మహిమకు పునరుద్ధానుడైనటువంటి ఆది సంభూతుడై గుణాతీతము నాశనరహితము అయినటువంటి మహిమ ప్రకృతికి ఆద్యుడై తిరిగి లోకము విషయములో, అనగా గుణత్రయము విషయములో నశించిన శరణార్థుల కొరకు, అనగా సాధువుల కొరకు లోకాన్ని జయించినటువంటి తన అట్టి శాశ్వతమైనటువంటి నిత్య జీవమైనటువంటి ప్రాణమును, అనగా పరిశుద్ధాత్మ శక్తిని, అనగా తన స్వాస్థ్యమునే వస్త్రముగా గ్రహించడం అనేటువంటి ధర్మం యొక్క పరిపూర్ణ స్థితిని కలిగి ఉండడము ద్వారా తానే సత్యము, మార్గము, జీవము అవుతున్నాడు అనేది సూక్ష్మములో మర్మమై ఉన్నది. భగవద్గీతలో చెప్తున్నటువంటి ఈ పురాణ పురుషుడు, మానవుడిలోనే ఉన్నటువంటి ఈ సర్వశక్తిమంతుడు మరెవరో కాదు నాయన, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తే. క్రీస్తు శిలువ యజ్ఞము ద్వారా కామమునకు నిర్ణయించినటువంటి మృత్యువుకే మృత్యువై మృత్యువును జయించి మృతులలో నుండి మహిమకు పునరుద్ధానమైనటువంటి ఆది సంభూతుడై మానవుడిని నాశనము చేస్తున్నటువంటి మరణమును నిరర్ధకము చేసి జీవమును, అక్షయతను, అనగా మహిమ ప్రకృతిని సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాడు. కనుక ధర్మం యొక్క పరిపూర్ణ స్థితి అయ్యున్నటువంటి జ్ఞాన విజ్ఞానం అయ్యున్నటువంటి దేవుడి యొక్క నీతి, పరిశుద్ధత, విమోచన, శక్తి, సామర్థ్యము, కృప అయ్యున్నటువంటి క్రీస్తు యొక్క మాటను విశ్వాసముతో శ్రవణ, మనన, నిధిధ్యాస చేయడం అనేదే పరమపురుషుడి యొక్క మాటను వినడం అవుతుంది. కనుక ఈలాగున పామరులు సైతం విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడడం జరుగుతుంది అని సువార్తను భారతదేశంలో శ్రీకృష్ణుడే ప్రకటించడం జరగగా, మన భక్తి ఎక్కడ ఉన్నదో సింహావలోకనం చేసుకునగలరు అని సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ మా మాటలను నిదానముగా ఆలోచన చేయగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.